ఇది వచ్చేస్తే నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ అయితే టిఫిన్లోకి అయితే ఇక్కడ సాంబార్ చేసాను. దాంతోపాటు ఇడ్లీ చేస్తే దానికి కూడా చట్నీ కూడా చేశాను. ఇడ్లీ సాంబార్ చట్నీ తర్వాత వచ్చిన సామాన్లన్నీ కడిగేసి బట్టలు ఉతికేసి దేవుడికి అయితే పూజ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇక్కడ ఎండు రొయ్యల కర్రీ చేద్దామని చెప్పేసి అయితే మట్టి పాత్ర పెట్టేసి అందులో తాలింపు అయితే పెట్టేసి మగ్గలోకి అయితే ఇక్కడ ఎండు రొయ్యలను అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఎండు రొయ్యలు ఎన్ని రొయ్యలు వెళ్తాయి అంత అందులో సగం వేస్టేజ్ కూడా వెళ్తుంది. అలా ఒక సైడ్ కర్రీ చేస్తాను, ఇంకొక సైడ్ అయితే ధనియా పౌడర్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ధనియాలు కూడా వేయించుకున్నాను. ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ అన్నీ ఇంట్లో తయారు చేసుకుంటాను నేను. దానికోసమని వాటిని వేయించి చల్లగా కావడం కోసం పక్కకైతే పెట్టేసుకున్నాను. వాటికి పక్కకు పెట్టుకునేలోకి అయితే ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఎండు రొయ్యలు వేసేసి మంచి కర్రీ అయితే చేశాను. కర్రీ చేసిన తర్వాత ఈరోజు జొన్నలు చేయడానికి అయితే జొన్న పిండి లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకొని జొన్నలను అయితే చెరుక్కుంటున్నాను. ఇలా జొన్నలు జరిగేసి పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ నిన్న కడిగి పెట్టిన రాగులు ఉంటే వాటిని అయితే మొలకల కోసం అయితే క్లాత్లు వేసి కట్టయితే పెట్టాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.